హలో ఫ్రెండ్స్, మనం రామాయణంలో యుద్ధకాండ గురించి తెలుసుకుందాం. శ్రీరాముడు హనుమంతుడి సాహసాన్ని ప్రశంసించారు. గరుత్మంతుడికి, వాయుదేవుడికి, హనుమంతుడికి తప్ప ఈ మహాసముద్రాన్ని లంఘించడానికి ఇతరులకు సాధ్యం కాదన్నారు. ఇచ్చిన పనిని సాధించడమే కాక దానికి భంగం కలగకుండా దానికి అనుబంధమైన ఇతర కార్యాలను సాధించేవారు ఉత్తముడైన సేవకుడు. కేవలం ఇచ్చిన పనినే నెరవేర్చేవాడు మధ్యముడు. తనకు సామర్థ్యం ఉన్న ఇచ్చిన పనిని పూర్తి చేయనివాడు అధముడు. సీతాదేవి కుశల వార్త చెప్పి మహోపకారం చేసిన హనుమంతునకు ఏమీయగలనంటూ దగ్గరకు తీసుకొని గట్టిగా గుండెకు హత్తుకున్నాడు శ్రీరాముడు. ఇదే తానియ్యగల సర్వస్వం అన్నాడు. ఆదరాభిమానాలకు మించిన ఆస్తి ఉండదు కదా. శ్రీరాముడు మనస్సులో మళ్ళీ దుఃఖం పొంగిపొర్లింది. సుగ్రీవుడు ఊరడించాడు. నిరుత్సాహం ప్రయోజనాలను నాశనం చేస్తుందన్నాడు. దుఃఖం శౌర్య పరాక్రమాలను దిగజారుస్తుందన్నాడు. శత్రువు విషయంలో ఇప్పుడు దుఃఖం కాదు, క్రోధం చూడవలసిన సమయమని సూచించాడు. మహాసముద్రం మీద సేతువును కట్టకుండా లంకను జయించడం ఇంద్రాది దేవతలకు కూడా సాధ్యం కాని పని అన్నాడు. శ్రీరాముడు అడిగిన మీదట హనుమంతుడు లంకానగరంలోని రక్షణ వ్యవస్థ గురించి వివరంగా చెప్పాడు. మధ్యాహ్నమైంది. ఈ విజయ ముహూర్తమే లంకా ప్రయాణానికి తగినదని శ్రీరాముడు సుగ్రీవునితో అన్నాడు. శ్రీరాముడు వానరులతో నీలుడు సైన్యానికి మార్గం చూపుతూ ముందు నడవాలి. లక్షలాది వానరులు అతన్ని అనుసరించాలి. బాలురు, వృద్ధులు, బలహీనులు కిష్కింధలోనే ఉండాలి. సుగ్రీవ, నేను హనుమంతుడి భుజం మీద, లక్ష్మణుడు అంగదుడి భుజం మీద కూర్చొని ముందుకు సాగుతాం. నువ్వు పల్లకినెక్కి మాతో పాటు రావాలి. జాంబవంతుడు, సుషేనుడు, వేగదర్శి సైన్యం వెనక భాగంలో ఉండి రక్షణ బాధ్యతను చూడాలి. వెళ్ళే మార్గంలో నగరాలు, గ్రామాలు ఉంటే వాటిలోకి వెళ్ళకూడదు. జల, ఫల సహితమైన మార్గం వెంట మనం ప్రయాణించాలి అని రాముడు సూచించాడు. ఉత్సాహం ఉరకలు వేస్తుంటే అందరూ సముద్ర తీరాన్ని చేరుకున్నారు. లంకలో రావణుడు మంత్రులతో సమావేశమయ్యాడు. వానరులను ఎదుర్కొని లంకను కాపాడుకోవడానికి ఏం చేయాలో నిర్ణయించమన్నాడు. సభలోని వారు రావణ, ఇంద్రజిత్తుల పరాక్రమాన్ని పొగిడారు. నరవానరులను లెక్క చేయాల్సిన అవసరం లేదని పెదవి విరిచారు. రాముణ్ణి హతమార్చగలవని లంకేశునికి ఆత్మస్థైర్యాన్ని కలిగించారు. ప్రహస్తుడు మొదలైన వారు శత్రుసేనను తామే తుదముట్టించగలమని దంబాలు పలికారు. ఇవన్నీ విన్నాడు రావణుని సోదరుడు విభీషణుడు. రాక్షసులతో శత్రువుల శక్తి సామర్థ్యాలను తెలుసుకోకుండా వారిని చులకనగా భావించకూడదు. శ్రీరాముడు మనకేం అపకారం చేశాడు? మన రాజే సీతను అపహరించుకొని వచ్చాడు. దీనివల్ల పాపం వస్తుంది, కీర్తి ప్రతిష్టలు మంటగలుస్తాయి, ఆయుష్ తగ్గుతుంది, సంపదలన్నీ నశిస్తాయి. కనుక సీతను శ్రీరామునికి అప్పగించడమే అన్ని విధాలా మంచిది. అనవసరంగా కలహం తెచ్చుకోవడం దేనికి? పైగా శ్రీరాముని వంటి మహావీరునితో యుద్ధం తగదు అంటూ రావణు వైపు తిరిగాడు. అన్నా, అనవసరంగా కోపించడం మంచిది కాదు. అది ధర్మానికి ఆటంకమవుతుంది, సుఖాలను దూరం చేస్తుందని హితవు పలికాడు. విభీషణు ఈ హితబోధ చెవిటివాని ముందు శంఖ మూదినట్లయింది. రావణ భవనానికి వచ్చిన కుంభకర్ణుడు కూడా రావణుణ్ణి తప్పుపట్టాడు.
సీతాపహరణ సమయంలో తనను సంప్రదించి ఉంటే బాగుండేదన్నాడు. ఇప్పుడు ఆలోచించి ప్రయోజనం లేదన్నాడు. ఇదంతా గతజల సేతు బంధనమే, అంటే నీళ్లు పోయిన తర్వాత అడ్డుకట్ట వేయడం లాంటిది అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు. నువ్వు శత్రువు పట్ల వ్యవహరించిన తీరు సరైంది కాదు. శ్రీరాముడు నిన్ను ఇంకా చంపకుండా ఉండడం నీ అదృష్టం అన్నాడు. ఇవన్నీ ఎలా ఉన్నా శ్రీరాముణ్ణి తొదముచ్చుంటే భారం తనదేనని ప్రకటించుకున్నాడు కుంభకర్ణుడు. రావణుడు విభీషణ మాటలకు క్రోధావేశాలకు లోనయ్యాడు. తీవ్ర స్థాయిలో నిందించాడు. అన్న తండ్రితో సమానుడని అతని నిందలను సహించాడు విభీషణుడు. కానీ రావణుని అధర్మ మార్గాన్ని మాత్రం సమర్థించలేదు. ధర్మం వీడిన రావణుని వీడడానికి విభీషణుడు నిర్ణయించుకున్నాడు. 2 గడియల్లో రామలక్ష్మణుల చోటికి 4 అనుచరులతో చేరాడు. ఆకాశంలోనే నిలిచి శ్రీరాముణ్ణి శరణు కోరాడు విభీషణుడు. అనుగ్రహించాడు దాశరథి. విభీషణుడు శ్రీరాముడు పాదాలపై వాలాడు. రావణ విషయాలన్నీ సంక్షిప్తంగా చెప్పాడు. శ్రీరాముడు విభీషణుతో, నేను రావణుని బంధుమిత్ర సమేతంగా హతమార్చి నిన్ను రాజును చేస్తానని తమ్ముల మీద ఒట్టేసి చెప్పాడు. ఈ పనిలో తాను యథాశక్తి సహాయపడగలనని విభీషణుడు మాట ఇచ్చాడు. రాముడు విభీషణుని ఆలింగనం చేసుకున్నాడు. లక్ష్మణుడితో వెంటనే సముద్ర జలం తెచ్చి లంకారాజుగా విభీషణ్ణి పట్టాభిషిక్తుని చేయమన్నాడు. శ్రీరాముడు ఆజ్ఞ వెంటనే ఆచరణ రూపం దాల్చింది. అందరూ ఆనందాన్ని ప్రకటించారు. సముద్రాన్ని దాటే ఉపాయం ఏమిటని సుగ్రీవుణ్ణి ప్రశ్నించాడు శ్రీరాముడు. సముద్రుణ్ణి ప్రార్థించడం వల్ల ఇది సాధ్యపడుతుందన్నాడు విభీషణుడు. శ్రీరాముడు సముద్ర తీరంలో దర్భాసనం మీద కూర్చొని సముద్రుణ్ణి ఉపాసించాడు. 3 రాత్రులు గడిచాయి. సముద్రుడు ఎదుట నిలవలేదు. శ్రీరాముడి కళ్ళు ఎర్రబారాయి. సముద్రుడి అహంకారాన్ని అణగదొక్కాలనుకున్నాడు. నీటినంతా ఇంకిపోయేటట్టు చేయాలనుకున్నాడు. బ్రహ్మాస్త్రాన్ని స్మరించాడు. ప్రకృతంతా అల్లకల్లోలమవుతుంది. సముద్రుడు భయపడి పారిపోతున్నాడు. పరిగెత్తే వానిపై బాణం ప్రయోగించరాదని ఆగాడు శ్రీరాముడు. సముద్రుడు దారికి వచ్చాడు. లంకకు వెళ్ళడానికి దారినిస్తానన్నాడు. ఎక్కుపెట్టిన బాణం వృధా కారాదు, ఎక్కడ ప్రయోగించాలో చెప్పమన్నాడు శ్రీరాముడు. పాపాత్ములు ద్రోపిడీదారులు ఉండే ద్రుమకుల్లింపైన ప్రయోగించమన్నాడు సముద్రుడు. అది జరిగిపోయింది. విశ్వకర్మ కుమారుడైన నలుడు శిల్పకళా నిపుణుడు, ఉత్సాహం శక్తి ఉన్నవాడు. సేతువును నిర్మించడానికి అతడే యోగ్యుడని సముద్రుడు తెలిపాడు. ఆ సేతును తాను భరిస్తానని మాట ఇచ్చాడు. సేతువు నిర్మాణానికి వానర నాయకులకు ఆజ్ఞ ఇచ్చాడు శ్రీరాముడు. అందరూ మహారణ్యం దారి పట్టారు. పెద్ద పెద్ద చెట్లను బండరాలను మోసుకు వస్తున్నారు. సముద్రంలో పడేస్తున్నారు. వాటి దెబ్బకు సముద్రంలోని నీరు ఆకాశానికి ఎగిసిపడుతున్నది. నలుని సూచనలను అనుసరించి కొలతల ప్రకారం సేతు నిర్మాణం జరుగుతూ ఉంది. 100 యోజనాల పొడవు 10 యోజనాల వెడల్పు గల సేతువును కట్టడం 5 రోజుల్లో పూర్తయిపోయింది. శ్రీరామ లక్ష్మణులు సుగ్రీవునితో కలిసి ముందు నడుస్తున్నారు. సైన్యం వారిని అనుసరిస్తున్నది. సైన్యంలో కొందరు వెనక నడుస్తున్నారు. కొందరు సేతు మధ్య భాగంలో, మరికొందరు 2 పక్కలా నడుస్తున్నారు. కొందరు సముద్రంలోకి దూకి ఈదుతూ వస్తూ ఉంటే మరికొందరు ఆకాశంలో ఎగిరి వస్తున్నారు. వారు చేసే కోలాహలానికి సముద్రమే మౌనం దాల్చింది. అందరూ అవతల తీరానికి చేరారు. శ్రీరాముడు యుద్ధనీతిని అనుసరించి సైన్యాన్ని వివిధ విభాగాలుగా విభజించారు. ఎవరి బాధ్యతలను వాళ్లకు అప్పగించారు. రావణుడి మంత్రులైన
శుకసారణులు శ్రీరాముని బలం తెలుసుకోవాలని వానర రూపాలు దాల్చి వానరుల్లో చేరారు. భీషణుడు వాళ్ళను గుర్తించి శ్రీరాముని ఎదుట నిలిపాడు. క్షమించాడు శ్రీరాముడు. తనను గురించి ఇంకా ఏమన్నా తెలుసుకోవాలంటే అడ్డు లేదని వాళ్ళకి చెప్పారు. సీతను వెంటనే అప్పగించకపోతే తన చేతిలో చావు తప్పదని రావణుడికి చెప్పవలసిందిగా సూచిస్తూ శుకసారణులను పంపించి వేశారు. వారు వెళ్ళి ఇక్కడ విషయాలన్నీ పొల్లు పోకుండా రావణునికి తెలిపారు. రావణుడు సీత విషయంలో మరొక ఎత్తుగడ వేశాడు. అశోకవనం వెళ్ళి రాముడు తన చేతిలో హతుడయ్యాడని సీతతో పలికాడు. ఆమె నమ్మలేదు. మాయవైన విద్యుజ్జిహ్వుని పిలిచాడు. అతడు శ్రీరామునిదే అనిపించే మాయా శిరస్సును ధనుర్బాణాలను తీసుకొచ్చి చూపించాడు సీతకు. ఇప్పటికైనా తన ఆశ్రయించమని సీతను కోరాడు రావణుడు. సీత కుమిలిపోయింది. రావణుడు తన భవనానికి వెళ్ళిపోయాడు. విభీషణుని భార్య సరమ సీతను ఊరడించింది. ఇదంతా రాక్షస మాయ అని చెప్పింది. శ్రీరాముడు క్షేమమేనని తెలిపింది. శ్రీరామచంద్రాదులు వానర సైన్యంతో సువేల పర్వతానికి చేరుకున్నారు. ఆ రాత్రి అక్కడే గడిపారు. ఎత్తైన ఆ పర్వత శిఖరం నుండి లంకానగర శోభను చూశారు. లంకలో మేడ పై భాగంలో టీవీగా కూర్చున్న రావణుణ్ణి శ్రీరాముడు చూశాడు. వానర ప్రముఖులు చూశారు. సుగ్రీవుడు ఒక్క ఉదుటును లేచి కోపంతో ఊగిపోతున్నాడు. క్షణాల్లో సువేల పర్వతం నుంచి రావణ భవనంపై వాలాడు. తాను శ్రీరాముడి మిత్రుడని, తన నుండి తప్పించుకోవడం నీ తరం కాదని లంకేశుణ్ణి హెచ్చరించాడు. రావణుడి పైకి దూకి అతని కిరీటాన్ని తీసి నేలకు కొట్టాడు. రావణుడు రెచ్చిపోయి సుగ్రీవా, ఇంతవరకు నీవు నా కంటపడలేదు, లేకుంటే ఎప్పుడో హీనగ్రీవుడు అయ్యేవాడివి అని చెప్పి గర్జించాడు. ఇద్దరి మధ్య బాహాబాహి యుద్ధం జరిగింది. సుగ్రీవుడు రావణుని ముప్పతిప్పలు పెట్టి క్షణాల్లో రివ్వున ఎగిరి సువేల పర్వతం మీద వాలాడు. శ్రీరాముడు సుగ్రీవుని సున్నితంగా మందలించాడు. తొందరపడి ఇలాంటి సాహసాలు చేయవద్దని సలహా ఇచ్చారు. రావణుడి దగ్గరికి అంగదుణ్ణి రాయబారిగా పంపాడు శ్రీరాముడు. సీతను అప్పగించకపోతే శ్రీరాముడి చేతిలో మరణం తథ్యమని, లంకకు విభీషణుడు రాజు కాగలడని శ్రీరాముని వాక్యంగా రావణునికి వినిపించాడు అంగదుడు. సభ అట్టుడికిపోయింది. నలుగురు రాక్షసులు అంగదుడి మీద పడి విరుచుకుపడ్డారు. అంగదుడు వారిని తన చంకలో ఇరికించుకొని ప్రాసాదంపైకి ఎగిరాడు. అక్కడి నుండి వారిని బలంగా నేలపైకి విసిరాడు. సింహనాదం చేసి ఆకాశ మార్గంలో శ్రీరాముని చేరారు. రావణుని భావాన్ని గ్రహించాడు శ్రీరాముడు. ధనస్సుకు పని చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని భావించాడు. లంక మీదకి దండయాత్ర మొదలైంది. లంకను 4 వైపుల నుండి సైన్యంతో ముట్టడించాడు శ్రీరాముడు. లంకేశుడు తన భవనం మీద నుంచే పరిస్థితిని గమనించాడు. దీర్ఘాలోచనలో పడ్డాడు. యుద్ధం మొదలైంది. 2 సైన్యాలు తీవ్రంగా పోరాడుతున్నాయి. ఆంజనేయుని చేతిలో జంబుమాలి, సుశేషుని చేతిలో విద్యున్మలి మరణించారు. చీకటిలో ఎవరో అడిగి తెలుసుకొని మరీ కొట్టుకుంటున్నారు, రాక్షసుడా వానరుడా అని. అంగదుని చేతిలో రావణ కుమారుడు ఇంద్రజిత్తు ఓడిపోయాడు. దీనికి తట్టుకోలేకపోయాడు. కపట యుద్ధానికి దిగాడు. రామలక్ష్మణులను మూర్చిపోయేటట్టు చేసి నాగాస్త్రంతో బంధించాడు ఇంద్రజిత్తు. వారు మరణించారని భ్రాంతిపడి రావణుడి దగ్గరికి వెళ్ళి విషయాన్ని తెలిపాడు. రావణుడు అభినందించాడు. రావణుడి ఆదేశం మేరకు త్రిజట మొదలైన వారు సీతను పుష్పక విమానంపై యుద్ధభూమికి తీసుకువెళ్లారు. నేల మీద పడి ఉన్న రామలక్ష్మణులను సీత చూసింది. మరణించారని భావించి కన్నీరు కాలువలు గట్టేలా ఏడ్చింది. పక్కనే ఉన్న త్రిజట ఓదార్పుతో కూడిన ధైర్యాన్నిచ్చింది.
రామలక్ష్మణులు బతికే ఉన్నారని ఆధారాలు చూపించింది. వానర సైన్యం ప్రసన్నంగా ఉండడం ఒక కారణమని, అన్నిటికీ మించి భర్త మరణించిన స్త్రీని పుష్పక విమానం తీసుకొని రాదు అని చెప్పడంతో సీత మనస్సు కుదిటపడింది. గరుత్మంతుని రాకతో రామలక్ష్మణులు నాగాస్త్ర ప్రభావం నుంచి విముక్తులయ్యారు. వానరులు జయధ్వజదానాలు చేశారు. అవి రావణుని గుండెలో అపశబ్దాన్ని జోడించుకొని ప్రతిధ్వనిస్తున్నాయి. హనుమంతుని చేతిలో ధూమ్రాక్షుడు, అకంపనుడు, అంగదుడు బారిన పడి వజ్రదంష్ట్రుడు, నీలుడికి చిక్కి ప్రహస్తుడు యమపురి బాట పట్టారు, అంటే మరణించారు. రావణుని బాణశక్తికి సుగ్రీవుడు మూర్ఛపోయాడు. శ్రీరాముడు విల్లందుకున్నాడు. అన్నను వారించి లక్ష్మణుడు రావణుణ్ణి ఎదిరించడానికి పూనుకున్నాడు. వానర సేన మీద శరవర్షధార కురిపిస్తున్నాడు రావణుడు. ఆంజనేయుడు రావణుడి ధాటికి తేరుకున్నాడు. అరచేతుల్లో రావణుని ఒక్క దెబ్బ వేశాడు. దశగ్రీవుడు కంపించిపోయాడు. తేరుకొని, వానర బల, నాకు శత్రువైన నీ శక్తిని మెచ్చుకుంటున్నానని యుద్ధస్ఫూర్తిని చాటాడు రావణుడు. రావణుడు ప్రయోగించిన శక్తి అనే ఆయుధం లక్ష్మణుని ఎదలో నాటుకుంది. సృహదప్పాడు లక్ష్మణుడు. అతన్ని ఎత్తుకొని వెళ్ళాలని శతవిధాలా ప్రయత్నించి విఫలయ్యాడు రావణుడు. అంతలో ఆంజనేయుడు రావణుని మీదకి దాడి చేశాడు. వక్షస్థలం మీద ముష్టిఘాతంతో రావణుని కూలబడేటట్లు చేశాడు. లక్ష్మణుణ్ణి శ్రీరాముని వద్దకు చేర్చాడు. హనుమంతుని కోరిక మేరకు అతని భుజాలపై కూర్చొని రావణునితో పోరు చేశాడు శ్రీరాముడు. శ్రీరాముని పరాక్రమం ముందు రావణుని ధనస్సు, కిరీటం దాసోహమయ్యాయి. శ్రీరాముడు దయచల్చాడు. రావణునితో, నీవు యుద్ధంలో అలిసిపోయావు, సేద తీర్చుకొనిరా, అప్పుడు నా బలమేమిటో తెలుస్తుందని శుతిమెత్తగా చెప్పాడు. అంతఃపురానికి తిరిగి వెళ్ళిన అవమాన భారం రావణుణ్ణి ఒకచోట కూర్చొనేయడం లేదు. కుంభకర్ణుణ్ణి నిద్రలేవమన్నాడు రావణుడు. అతి కష్టం మీద ఆ పని సాధ్యమైంది రాక్షసులకు. కుంభకర్ణునికి 6 నెలల నిద్ర, ఒకరోజు భోజనం. అందుకే కుంభకర్ణ నిద్ర అనేది ఒక జాతీయంగా మన భాషలకు వచ్చింది. కుంభకర్ణుడు రావణుణ్ణి సమీపించాడు. జరిగిందంతా చెప్పాడు రావణుడు. తెలివిగలవారు జరిగిన దాన్ని గురించి ఆలోచించరాదన్నాడు కుంభకర్ణుడు. తనకు సహాయపడమని కుంభకర్ణుని కోరాడు రావణుడు. ఆపదల పాలైన వాడిని ఆదుకునేవాడే నిజమైన మిత్రుడు. తప్పుదారి పట్టి కష్టాల్లో పడ్డవారికి చేయూతనిచ్చి ఆదుకునేవాడే ఆప్తుడని రావణుడు అన్నాడు. కుంభకర్ణుడు యుద్ధ సన్నద్ధుడయ్యాడు. కుంభకర్ణుడు యుద్ధంలో వానరులను చావు దెబ్బతీస్తున్నాడు. వానరులు తట్టుకోలేక తలో దారి పట్టారు. శ్రీరాముణ్ణి ఆశ్రయించారు. ఐంద్రాస్త్రంతో కుంభకర్ణుని శిరస్సును ఖండించి శాశ్వత నిద్రలోకి పంపాడు శ్రీరాముడు. శ్రీరాముని బాణదాటికి కుంభకర్ణుని తల లంకలో పడిపోయింది. ఆ తల తగలడం వల్ల రాజవీధుల్లోని ఇంటి కప్పులు, ఎత్తైన ప్రాకారాలు కూలిపోయాయి. కుంభకర్ణుడి మరణ వార్త రావణుణ్ణి కృంగదీసింది. రావణ కుమారుడైన అతికాయుడు లక్ష్మణుణ్ణి బ్రహ్మాస్త్రానికి బలయ్యాడు. తమ్ముణ్ణి కొడుకుని పోగొట్టుకుని తల్లడిల్లుతున్న రావణుణ్ణి ఇంద్రజిత్తు ఓదార్చాడు. భారం తనపై వేసుకొని యుద్ధరంగానికి వచ్చాడు. రామలక్ష్మణుల మీద బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. రాముని సూచన మేరకు రామునితో పాటు లక్ష్మణుడు స్పృహ కోల్పోయినట్లు పడి ఉన్నాడు. వాళ్ళు మరణించారనుకున్నాడు ఇంద్రజిత్తు. తండ్రికి వార్తను తెలిపాడు. వానర సైన్య శిబిరంలో అలజడి మొదలైంది. విభీషణుడు ధైర్యం చెప్పాడు. రామలక్ష్మణులకు ఏమీ కాలేదన్నాడు. బ్రహ్మ మీద గౌరవంతో అస్త్రబాధను అనుభవించారని తెలిపాడు.
బ్రహ్మాస్త్ర ప్రభావంతో 67 కోట్ల మంది హతులయ్యారు. చాలామంది దెబ్బతిన్నారు. హనుమంతుడు, విభీషణుడు జాంబవంతుడి కోసం వెతుకుతున్నారు. జాంబవంతుడు కనిపించాడు. సరిగ్గా చూడలేకపోతున్నానన్నాడు. ధ్వనిని బట్టి విభీషణుని గుర్తించానన్నాడు. హనుమంతుడు క్షేమమేనా అని అడిగాడు. ఆంతర్యం అంతు చిక్కలేదు విభీషణునికి. హనుమంతుడు జీవిస్తే వానర సైన్యం చచ్చినా బతికినట్లే, లేదా హనుమ మరణిస్తే అందరం బతికి ఉన్న చచ్చిన వాళ్ళతో సమానమే అన్నాడు జాంబవంతుడు. జాంబవంతుని ఆదేశంపై హిమాలయాలకు వెళ్ళి అక్కడ ఉన్న సర్వౌషధ పర్వతాన్ని పెళ్ళగించి తీసుకువచ్చాడు హనుమంతుడు. ఓషధుల వాసనకే రామలక్ష్మణుల గాయాలన్నీ మటిమయ్యాయి. చనిపోయిన వానరులు మళ్ళీ లేచి కూర్చున్నారు. సుగ్రీవాజ్ఞతో వానరులు లంకకు నిప్పుపెట్టారు. శత్రుపక్షాన్ని మానసికంగా దెబ్బతీయదలిచాడు ఇంద్రజిత్తు. హనుమాది వానర వీరులు చూస్తుండగా మాయాసీతను సంహరించాడు. అందరూ నిజమేనా అనుకున్నారు. ఈ వార్త తెలిసి శ్రీరాముడు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇదంతా ఇంద్రజిత్తు మాయేనని విభీషణుడు తెలపడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. శత్రు సంహారానికి ఇంద్రజిత్తు నికుంభిల అభిచార హోమాన్ని తలపెట్టాడు. దాన్ని భంగం చేయడానికి రామానుజ్ఞతో లక్ష్మణుడు వెళ్ళాడు. ఇంద్రజిత్తు లక్ష్మణుల మధ్య ఘోర యుద్ధం జరిగింది. ఐంద్రాస్త్రమును ప్రయోగించి ఇంద్రజిత్తు తలను నేలరాచాడు లక్ష్మణుడు. శ్రీరాముడు లక్ష్మణుణ్ణి మెచ్చుకున్నాడు. రావణుడు యుద్ధభూమిలో ప్రళయకాల రుద్రుడిలా విజృంభిస్తున్నాడు. వానర వీరులు తట్టుకోలేక యుద్ధరంగం నుండి కాలికి బుద్ధి చెప్తున్నారు. మరొక వైపు సుగ్రీవుని చేతిలో విరూపాక్షుడు, మహోదరుడు మట్టి గరిచారు. యుద్ధం చివరాంకానికి చేరుతుంది. రామలక్ష్మణులతో రావణుని పోరు తీవ్రతరమవుతున్నది. రావణుడు విభీషణుని చంపడానికి బల్లెమెత్తాడు. అది మహాశక్తివంతమైంది. విభీషణునికి ప్రాణాపాయ స్థితిని గమనించిన లక్ష్మణుడు రావణుపై బాణాలు కుమ్మరించాడు. ఎటూ తోచక విభీషణుని చంపే ప్రయత్నాన్ని విరమించుకున్న రావణుడు లక్ష్మణుపై ఆగ్రహించి శక్తి అనే ఆయుధాన్ని ప్రయోగించాడు. అది గమనించిన శ్రీరాముడు శక్తిని వేడుకున్నాడు. నీలోని చంపే శక్తి నశించుగాక అని. అంతే, అది ప్రాణశక్తిని కోల్పోయింది. లక్ష్మణుడు రొమ్ము మీద బలంగా నాటుకుంది. లక్ష్మణుడు నేల మీద పడిపోయాడు. వానరులు ఆ ఆయుధాన్ని ఎంత ప్రయత్నించినా లక్ష్మణుడు రొమ్ము నుంచి తీయలేకపోయారు. రాముడు తన 2 చేతులతో బయటికి లాగి విరిచివేశాడు. ఇక ఉపేక్షించి లాభం లేదనుకున్నాడు శ్రీరాముడు. ఈ లోకంలో ఇక రావణుడో రాముడో మిగిలి ఉండడం తథ్యం అన్నాడు. శ్రీరాముడు విలువిద్యా పాండిత్యానికి ఎదురు నిలవలేక రావణుడు భయంతో పరుగులు తీశాడు. పడిపోయిన లక్ష్మణ్ను చూసి విలవిలలాడిపోయాడు శ్రీరాముడు. ఏ దేశంలోనైనా భార్య దొరకవచ్చు, బంధువులు దొరకవచ్చు, కానీ లక్ష్మణుని వంటి తమ్ముడు దొరకడని కన్నీరు కార్చాడు. సుశేషణుడు లక్ష్మణుని పరీక్షించి చనిపోలేదని నిర్ధారించారు. సుశేషుని సూచన మేరకు హనుమంతుడు ఓషధి తేవడానికి వేగంగా వెళ్ళారు. ఓషధి పర్వతాన్నే తెచ్చాడు. ఓషధి ప్రభావంతో లక్ష్మణుడు లేచి కూర్చున్నాడు. పట్టరాని ఆనందంతో శ్రీరాముడు, లక్ష్మణ, నీవు మరణించి ఉంటే నా విజయానికి అర్థమే లేదు. అప్పుడు సీతతో కానీ నా ప్రాణాలతో కానీ ఏం ప్రయోజనం అన్నాడు. ఇంద్రుడు పంపగా మాతాలి దివ్యరథంతో సహా శ్రీరాముడి దగ్గరికి వచ్చాడు. ప్రదక్షిణ పూర్వకంగా నమస్కరించి శ్రీరాముడు రథాన్ని అధిరోహించారు. యుద్ధభూమికి సాగిందా రథం. మిగతా దినాల కన్నా భిన్నంగా ఉంది నాటి యుద్ధం. కొంతసేపు ఎవరికెవరు తీసిపోయిన విధంగా విజృంభించారు. రాను రాను రాముడిదే పైచేయి అవుతున్నది. రావణుని సారథి గమనించాడు. రథాన్ని పక్కకు మళ్లించాడు. అలా చేయడం అవమానంగా భావించిన రావణుడు
సారథిపై నిప్పులు చెరిగాడు. రథం మళ్ళీ రాముడు ముందు నిలిచింది. యుద్ధం చేయడానికి అగస్త్యుడు దేవతలతో కూడి అక్కడికి వచ్చారు చూడ్డానికి. శ్రీరాముడికి ఆదిత్య హృదయం ఉపదేశించారు. శ్రీరాముడు బాణాల తాకిడికి రావణుడి తలలు నేల రాలుతున్నాయి. కానీ వెంటనే చిత్రంగా అవి మళ్ళీ మొలుస్తున్నాయి. ఆకాశానికి ఆకాశం, సముద్రానికి సముద్రమే సమానమైనట్లు రామరావణ యుద్ధమే సమానం అన్నట్లు సాగుతున్నది. బ్రహ్మాస్త్ర ప్రయోగం చేయవలసిందిగా మాతాలి శ్రీరాముడు వారికి సూచించారు. శ్రీరాముడు బ్రహ్మాస్త్ర ప్రయోగంతో రావణాసురుని అంతమొందించారు. అన్న అయిన రావణ మరణానికి విభీషణుడు బాధపడ్డాడు. దహన సంస్కారాలను అనుమతివ్వమని శ్రీరాముని ప్రార్థించారు. వ్యక్తులు జీవించున్నంత వరకే వైరం ఉండాలి, తరువాత దాన్ని వదిలివేయాలి. మన కార్యం నెరవేరింది, కావలసిన సంస్కారాలను చేయమని శ్రీరాములు వారు విభీషణుడితో చెప్పారు. ఇప్పుడు రావణుడు నీకెట్లాగో నాకు అట్లాగే గౌరవాస్పదుడు అని తన విశాల హృదయాన్ని చాటుకున్నారు శ్రీరాముడు. రావణుని భార్య మండోదరి భర్త మరణానికి పుట్టెడు దుఃఖంలో కూరుకుపోయింది. విభీషణుడు రావణునికి ఉత్తరకేర్లు నిర్వర్తించారు. శ్రీరాముడి ఆదేశం మేరకు లక్ష్మణుడు విభీషణుని లంకారాజుగా పట్టాభిషిక్తుని చేశారు. సీతతో తన విజయవార్తను తెలపమని హనుమంతుల వారికి ఆదేశించారు శ్రీరాముడు. హనుమంతుడు వెంటనే వెళ్ళి ఈ శుభవార్తను సీతమ్మకు చెప్పారు. ఆమె ఆనందానికి అవధులు లేవు. ఇంతకాలం చుట్టూ చేరి బాధించిన రాక్షస స్త్రీలను చంపడానికి అనుమతిమ్మన్నాడు హనుమ. అది తగని పని వద్దని వారించింది సీతాదేవి. విభీషణుడు పల్లకిలో సీతాదేవిని శ్రీరాముడికి దగ్గరికి వచ్చారు. సంతోషంతో భర్తను చేరింది సీతాదేవి. ఆమెను స్వీకరించడానికి రాముడు నిరాకరించాడు. నా వంశ ప్రతిష్ట నిలుపుకోవడానికి దుష్ట రావణుని చెర నుండి నిన్ను విడిపించాను. ఇంతకాలం పరుని పంచ ఉన్నందువల్ల నీ ప్రవర్తన గురించి నాకు సందేహం ఉంది. కనుక నువ్వు నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళవచ్చునని రాముడు అన్నాడు. రాముని మాటలు ములుకుల్లా గుచ్చుకున్నాయి సీతకు. స్థాయికి తగినట్లుగా మాట్లాడలేదని రామునితో అన్నది. శ్రీరామునికి విశ్వాసం కలిగించడానికి అగ్ని ప్రవేశం ఒక్కటే శరణ్యమని భావించింది. శ్రీరాముని మనసెరిగి లక్ష్మణుడు చితిని సిద్ధపరిచాడు. సీత అగ్నిలోకి ప్రవేశించింది. అక్కడి వారంతా ఆందోళన చెందారు. అగ్నిదేవుడే స్వయంగా సీతాదేవిని తీసుకొచ్చి ఆమె గొప్పదనాన్ని వెల్లడించారు. ఆమెను స్వీకరించవలసిందిగా శ్రీరాముని కోరారు. సీత గురించి తనకంతా తెలుసునన్నాడు శ్రీరాముడు. ఆమె శీలం యొక్క గొప్పతనాన్ని ముల్లోకాలు చాటడానికే అగ్ని ప్రవేశం చేస్తున్నా ఊరుకున్నాను అన్నాడు. సీతను దగ్గరికి తీసుకున్నాడు. పరమశివుడు శ్రీరాముణ్ణి ప్రశంసించారు. దుష్ట సంహారం చేసిన శ్రీరాముని ప్రజారంజకంగా పాలన చేయమన్నారు. శ్రీరాముడు కోరిక మేరకు ఇంద్రుడు మృత్యులైపడి ఉన్న వానరులందరినీ మళ్ళీ బతికించారు. విభీషణుడు లంకలో కొంతకాలం ఉండవలసిందని శ్రీరాముని అభ్యర్థించారు. భరతుని కొరకు తాను త్వరగా ప్రయాణం కావాల్సిందేనన్నాడు శ్రీరాముడు. వానరులను వాళ్ళ స్వస్థానాలకు వెళ్ళమని చెప్పి విభీషణుడి వీడ్కోలు అందుకున్నారు. పుష్పక విమానంలో అయోధ్యకు బయలుదేరారు. దారిలో ఆయా ప్రదేశాలన్నీ సీతాదేవికి చూపుతున్నారు. భరద్వాజ ఆశ్రమాన్ని సందర్శించారు. శ్రీరామాజ్ఞతో హనుమంతుల వారు శ్రీరాముడు వస్తున్న విషయాన్ని భరతునికి గుహునికి ముందుగా వెళ్ళి తెలియజేశారు. వాళ్ళెంతో ఆనందించారు. పుష్పక విమానంలో నందిగ్రామం చేరుకున్న సీతారామ లక్ష్మణులకు భరతుడు ప్రముఖులు ఘనంగా స్వాగతం పలికారు. సీతారామ లక్ష్మణులు కౌసల్య సుమిత్ర కైకేయుల వశిష్ఠుల వారి పాదాలకు ప్రణామాలు అర్పించారు. భరతుడు శ్రీరాముని చరణాలకు పాదుకులను తొడిగారు.
భరతుని ప్రేమతో హక్కును చేర్చుకున్నాడు శ్రీరాములు వారు. అంగరంగ వైభవంగా శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం జరిగింది. యువరాజుగా ఉండవలసిందిగా శ్రీరాముడు లక్ష్మణ్ని కోరాడు. కానీ అతడు ఎంత మాత్రం ఒప్పుకోలేదు. అప్పుడు భరతుణ్ణి యువరాజుగా చేశారు. యజ్ఞయాగాది క్రతువులను నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. శ్రీరాముడు ప్రజలను కన్నబిడ్డలాగా చూసుకుంటున్నారు. ఎలాంటి ఈతి బాధలు లేవు. అందరూ ధర్మబద్ధంగా నడుచుకుంటున్నారు. ఇలా 11,000 సంవత్సరాల కాలం ప్రజారంజకంగా పరిపాలించారు శ్రీరాముల వారు. అందుకే రామరాజ్యం అన్న మాట నేటికి ఆదర్శమై నిలిచింది. మంగళం కౌశలేంద్రయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఇది మనకి రామాయణంలోని యుద్ధకాండ. దీనికి మూలం 10వ తరగతి ఉపవాచకం మన ఇతిహాసం రామాయణం వాల్మీకి రామాయణానికి సంక్షిప్త వచన రూపం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.